హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఇంకా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, ఐఎమ్ మోనికా. ఐఎమ్ ఎ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ వెల్కమ్ యూ టు మై ఛానల్ మోనికాస్ ప్యాలెట్ where we talk everything about makeup and hair styling every Friday at 7 p.m. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు నేను మీకు ఒక గుడ్ న్యూస్ అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే ఈ సీజన్ 2 ఆఫ్ ఫ్రీ ప్రొఫెషనల్ మేకప్ క్లాసెస్ ఏదైతే మనం యూట్యూబ్ లో కండక్ట్ చేస్తున్నామో ఇది ఒక సర్టిఫైడ్ కోర్స్ అన్నమాట. సో నేనైతే సర్టిఫికెట్స్ ఇష్యూ చేయడానికి చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ మీకు సర్టిఫికెట్ కావాలి అంటే మీరేం చేయాలో తెలుసా? వెంటనే ఈ వీడియోని ఫుల్ గా చూడండి. కంప్లీట్ గా చూసిన తర్వాత నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఫైనల్ లో మనం ఎప్పుడైతే నోట్స్ సబ్మిషన్ చేస్తామో అప్పుడు అది మీకు సర్టిఫికేషన్ కి హెల్ప్ అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ చేశాం కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని ఎపిసోడ్స్ కి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. సెకండ్ థింగ్, ఎవ్రీ ఎపిసోడ్ లో నోట్స్ ప్రిపేర్ చేశాము అని చెప్పి మీరు కామెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు అలా కామెంట్ చేసిన తర్వాత మీరు సర్టిఫికేషన్ కి ఎలిజిబుల్. సో మీరు ఎప్పుడైతే అసైన్మెంట్స్ ఇస్తూ ఉంటాను నేను ఇలా యూట్యూబ్ క్లాసెస్ లో, సో మీరు అసైన్మెంట్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత అన్ని ఒక దగ్గర కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే సబ్మిషన్ ఉంటుందో అప్పుడు మీరు నాకు అసైన్మెంట్ సెండ్ చేశారు అంటే నేను మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాను. సో ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ గుడ్ న్యూస్. నాకు చాలా నచ్చిన న్యూస్ అనమాట ఇది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్ ఆల్సో. అండ్ ఇది కాకుండా సీజన్ 2 లో మనకి ఎలాగో గివ్ అవేస్ కూడా ఉన్నాయి కదా. సో ఈ గివ్ అవేస్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే మీరు చేయాల్సిందల్లా నన్ను యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాలి. సెకండ్ థింగ్, కామెంట్ చేయాలి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోస్ షేర్ చేస్తూ ఉండాలి. అంతే, యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ గివ్ అవేస్ ఆల్సో. సో సర్టిఫికేట్ అండ్ గివ్ అవేస్ మీ సొంతం అవ్వాలి అంటే వెంటనే చిన్న చిన్న రూల్స్ ని ఫాలో అయిపోవడమే కదా. అండ్ ఐ థింక్ మనకి ఎన్ని వ్యూస్ అయితే వస్తున్నాయో అంతమందికి సర్టిఫికేట్ ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో ఇఫ్ యూ ఆర్ రెడీ, లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. సో ఫస్ట్ ఎపిసోడ్లో మనం కెరియర్స్ ఏముంటాయి ఈ బ్యూటీ ఇండస్ట్రీలో అనేది చూసామనుకోండి, మీరు ఏ కెరియర్ చూస్ చేసుకోవాలి అనేది చాలా ఈజీగా గెస్ చేసుకోవచ్చు. సో మీరు వన్స్ ఆ కెరియర్ని డిసైడ్ అయ్యారు అంటే అందులోకి రావాలా లేదా, అసలు సబ్జెక్ట్ నేర్చుకోవాలా లేదా, లేదా ఇంకా వేరే ఏమైనా కెరియర్ ఆపర్చునిటీస్ చూడాలా అనే థాట్ మీకు వస్తుంది కదా. సో ఆ ఐడియాతో మీరు ఫర్దర్గా ఇంకా ఏమైనా కోర్సెస్ చేయాలా అనేది కూడా తెలుసుకోవచ్చు. సో ఇంకా అసలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నెక్స్ట్ థింగ్ ఇస్ కాస్మెటాలజీ అనమాట. ఇది కూడా కొంచెం సిమిలర్ టు బ్యూటీషియన్ అయితే ఉంటుంది. అంటే మీరు ఇందులో కూడా ఫేషియల్స్ ఇలాంటివి పర్ఫామ్ చేస్తారు, కాకపోతే కొంచెం అడ్వాన్స్డ్ టెక్నిక్స్ యూజ్ చేస్తారనమాట. సో ఈ కాస్మెటాలజీ కోర్స్ మీరు చేయాలి అనుకుంటే మీరు సర్టిఫికేషన్ ఆర్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మీరు వినుంటే హైడ్రా ఫేషియల్స్ ఇలాంటివన్నీ అడ్వాన్స్డ్ వచ్చాయి కదా. సో ఇలాంటివి మీరు పర్ఫామ్ చేయాలి అనుకుంటే మీరు కాస్మెటాలజీ కోర్స్ చేస్తే ఈజీగా ఉంటుంది అనమాట. సో వీళ్ళు కూడా హెయిర్ కేర్, స్కిన్ కేర్, నెయిల్ కేర్ అన్నీ చేస్తారు, కాకపోతే బ్యూటీషియన్ కంటే కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది అనమాట. సో ఇందులో మీకు ఎంట్రీ లెవెల్ వచ్చేసి ఆఫ్టర్ దీస్ కోర్సెస్ మీకు ఎంట్రీ లెవెల్లో ఉన్న సాలరీ ప్రైస్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 20,000 దగ్గర ఉంటుంది అనమాట స్టార్టింగ్ లోనే. సో ఇది కూడా మంత్లీ బేసిస్ సాలరీ ఉంటుంది. 20 to 30,000 మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ ద ఏరియా. మళ్ళీ మీరు సిటీలో ఉంటున్నట్టయితే మీకు 20,000 ఇచ్చే సలూన్స్ కానీ కాస్మెటాలజీ సెంటర్స్ కానీ ఉంటాయి. అది మీరు టౌన్ లాంటి ఏరియాలో ఉంటే మీరు ఇంత ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. అండ్ కాస్మెటాలజీ అక్కడ అంత యూస్ అవ్వకపోవచ్చు. సపోజ్ మనం ఉన్న ఏరియాలో పీపుల్కి అసలు అంత అవేర్నెస్ లేదు అనుకుందాం, అడ్వాన్స్డ్ ఫేషియల్స్ ఏంటి, అడ్వాన్స్డ్ థెరపీస్ ఏంటి, ఇవి ఏమి తెలియదు అనుకుందాం. అలాంటి ప్లేస్లో మనం వెళ్ళి ఒక కాస్మెటాలజీ సెంటర్ ఓపెన్ చేసినా కూడా పెద్ద వర్తీగా ఉండదు కదా. అందుకని నేను సిటీ టౌన్ అని చెప్తున్నాను. వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని కాదు, జస్ట్ దట్ అవేర్నెస్ బట్టి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో మీ ఏరియాలో, మీరున్న ఏరియాలో, మీరు లేదా సలూన్ స్టార్ట్ చేయాలనుకుంటున్న ఏరియాలో ఓన్లీ సలూన్ సర్వీసెస్ సరిపోతాయి, బ్యూటిషియన్ వరకే తెలుసు అందరికీ అనుకుంటే ఆ ఒక్క కోర్స్ చేసి కూడా మీరు మంచిగా ఎర్న్ చేయొచ్చు. లేదు మీరు ఉంటున్న ఏరియా సపోజ్ ముంబై వెళ్ళి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు, అక్కడ మీకు కాస్మెటాలజీ కూడా ఉంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అక్కడ ఓన్లీ నేను బ్యూటిషియన్ కోర్స్ చేసి వెళ్ళి స్టార్ట్ చేసేస్తాను అంటే మీకు అక్కడ సెట్ అవ్వకపోవచ్చు, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నంత ఇన్కమ్ రాకపోవచ్చు. అందుకోసమే కాస్మెటాలజీ అడ్వాన్స్డ్ ఫేషియల్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్ని యూస్ చేసేలాగా ఉంటుంది అనమాట కాస్మెటాలజీ. సో ఇందులో మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు వచ్చే శాలరీ వచ్చేసి అరౌండ్ 50,000 to 80,000 అరౌండ్. ఓన్లీ శాలరీ చెప్తున్నాను, ఇట్
ఇట్ కుడ్ బి సమ్వేర్ అరౌండ్ 50 to 80,000. సో ఎంట్రీ లెవెల్ అయితే 30,000 వరకు ఉండొచ్చు, అండ్ ఎక్స్పీరియన్స్డ్ అయితే 80,000 వరకు ఉండొచ్చు. బికాస్ దీస్ ఆర్ నాట్ ప్రోడక్ట్స్, దీనికి పర్టికులర్ ఎంఆర్పి అనేది ఉండదు, సర్వీసెస్ కాబట్టి మీరు చేసేదాన్ని బట్టి, అక్కడ ఉంటున్న డిమాండ్ బట్టి, అక్కడ ఉంటున్న ఏరియా బట్టి అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని శాలరీ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. సో ద నెక్స్ట్ కెరియర్ ఆపర్చునిటీ ఈజ్ ఎస్థెటిషియన్ అనమాట. సో వీళ్ళు దేనికి రెస్పాన్సిబుల్ అంటే వీళ్ళు కూడా డిప్లొమాలో చేసి ఉండాలి, ఇన్ ఎస్థెటిక్స్ అండ్ లేజర్ టెక్నాలజీలో డిప్లొమా చేసి ఉండాలి అనమాట. సో వీళ్ళు ఏంటి అంటే కెమికల్ పీల్స్ చేస్తారు, కార్బన్ ఫేషియల్స్ చేస్తారు, ఇప్పుడు ఉన్న అడ్వాన్స్డ్ ఫేషియల్స్ అన్నీ చేస్తారనమాట. సో వీళ్ళు స్కిన్ డీపర్ లేయర్తో వర్క్ చేస్తారు. సో వీళ్ళకి స్టార్టింగ్ సాలరీస్ వచ్చేసి సమ్వేర్ బిట్వీన్ 25 and 40,000 ఉండొచ్చు. అదే ఎక్స్పీరియన్స్డ్ అయితే 60 to 1 lakh కూడా ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ ద సిటీ. అన్ని ఫ్యాక్టర్స్ మనకు తెలిసినవే కదా. సో మనకి స్కిన్లో ఎంత డెప్త్లో వర్క్ చేస్తున్నాము స్కిన్ మీద అనే దాన్ని బట్టి మన కెరియర్ ఉంటుందన్నమాట. సో మేకప్ ఆర్టిస్ట్ చూస్తే స్కిన్ బయట చేస్తున్నాం మేకప్ అనేది, మన లేయర్స్తో మనకి సంబంధం లేదు. అలాంటిది మనం సో ఓన్లీ అవుట్ సైడ్ లేయర్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ మేకప్ ఆర్టిస్ట్. అదే బ్యూటిషియన్ అయితే స్కిన్ బయట లేయర్స్ని క్లెన్సింగ్ కానీ దాని ట్రీట్మెంట్ గురించి కానీ మాట్లాడితే దట్ ఈస్ బ్యూటిషియన్. అదే మీరు కాస్మెటాలజిస్ట్ తీసుకున్నా లేదు ఎస్థెటిషియన్ తీసుకున్నా వీళ్ళు డీపర్ ఇన్సైడ్ లెవెల్స్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ స్కిన్ మీద వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో ద నెక్స్ట్ కెరియర్ ఆప్షన్ వీ హ్యావ్ హియర్ ఇస్ హెయిర్ స్టైలిస్ట్ అనమాట. సో వీళ్ళు దేనికి రెస్పాన్సిబుల్ అంటే వీళ్ళు హెయిర్ కలరింగ్ అవ్వచ్చు, హెయిర్ స్పా, హెయిర్ ట్రీట్మెంట్స్ ఇలాంటివి ఇవ్వడంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో ఈ హెయిర్ స్టైలిస్ట్ అవ్వాలి అంటే మీరు దీంట్లో కూడా సర్టిఫికేషన్ ఆర్ డిప్లొమా కోర్సెస్ చేయొచ్చు. సో దేర్ ఆర్ మెనీ ఇన్స్టిట్యూట్స్ దట్ ఆర్ ఆఫరింగ్ స్పెషలైజేషన్స్. దాన్ని మీరు చూస్ చేసుకొని ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్ ఆర్ లోకల్ లెవెల్ అనేది కూడా చూసుకోవచ్చు అనమాట. సో దాన్ని బట్టి మీరు ఈ కోర్సెస్ చేసిన తర్వాత మీరు చేసే సర్వీసెస్ అండ్ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు పర్ మంత్ ఎంత శాలరీ ఉంటుంది అనేది డిసైడ్ అవుతుంది. సో మీ ఎక్స్పీరియన్స్ రావాలి మీకు ఎక్స్పీరియన్స్ రావాలి అండ్ మీరు చేసే వర్క్లో ఎఫిషియన్సీ పెరగాలి అనుకుంటే ఫస్ట్ దీంట్లో కూడా మీరు ఇంటర్న్షిప్ లాగా ఎక్కడైనా చేస్తే బెటర్గా ఉంటుంది. సో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ మీరు ఫ్రీగా చేశారనుకోండి మీకు ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇంటర్న్షిప్ అనగానే ఫ్రీగా చేయాలా అనేది కాదు, బట్ దెన్ ఫ్రీ చేసే వాళ్ళని ప్రిఫర్ చేస్తారనమాట ఎక్కువగా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సలూన్ పెట్టాను అనుకోండి. సో ఆ సలూన్లో నేను ఒక ఎంప్లాయీని హైర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో సర్వీసెస్ నేను చేయడంతో పాటు నాతో పాటు ఒక ఎంప్లాయీ చేస్తుంది అని అనుకుందాం. సో ఎంప్లాయీకి నేను ఒక ఎక్స్పీరియన్స్ బట్టి నేను సపోజ్ 25,000 శాలరీ పే చేయాల్సి ఉంటుంది అనుకోండి. అదే సేమ్ పర్సన్ సేమ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న ఒక పర్సన్ వచ్చి నేను మీ దగ్గర ఇంటర్న్షిప్ చేస్తాను అని చెప్పారు. సో ఇక్కడ నేను ఎంప్లాయీకి అయితే 25,000 ఇవ్వాలి, అదే మనం ఇచ్చేది ఇంటర్న్షిప్కి అయితే కొంచెం తక్కువ ఇవ్వచ్చు కదా. సో నేను డెఫినెట్గా ఇంటర్ని చూస్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను కదా. సేమ్ అలానే ఎక్కడైతే ఎంప్లాయర్ అంటే హైర్ చేసుకునే వాళ్ళకి తక్కువ పేమెంట్స్ ఉంటాయి అన్న ఆపర్చునిటీ కనిపిస్తుందో అప్పుడు మేము హైర్ చేసుకోవడానికి ఇష్టపడతాం కదా. సో సేమ్ అలాగనే అనమాట, ఇంటర్న్షిప్స్ చేస్తే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అందుకని. సో హెయిర్ స్టైలిస్ట్లో కూడా మీరు ఇంటర్న్షిప్ చేస్తే మీరు వర్క్ నేర్చుకోవడంతో పాటు మీకు ఆపర్చునిటీ స్కోప్ అనేది పెంచుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో యాజ్ అ బిగినర్ మీరు ఒక 15,000 నుంచి ఎర్న్ చేసుకోవచ్చు ఈ ఫీల్డ్లో యాజ్ అ హెయిర్ స్టైలిస్ట్. అదే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 50,000 to 70,000 వరకు పర్ మంత్ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ అమౌంట్స్ అన్నీ నేను చెప్తున్నాను నిజంగా ఇంత పేమెంట్ ఉంటుందా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. చెప్పాను కదా, ఆ సలూన్లో మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు వర్క్ ఎంత వచ్చు, అండ్ మీరు వర్క్ చేయాలనుకుంటున్న సలూన్ ఏదైతే ఉందో అది సిటీలో ఉందా, రూరల్ ఏరియాలో ఉందా, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని అండ్ ఆ సలూన్ బ్రాండ్ వాల్యూ ఎంత ఉంది, ఈ అన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని ఆ సాలరీ పేమెంట్స్ అనేవి ఉంటాయి. నేను ఏదో 50 చెప్పాను కదా అని మీరు 50 ఉంటుందని డిసైడ్ అవ్వకండి. ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. సో ద నెక్స్ట్ ఆపర్చునిటీ వీ హ్యావ్ ఇస్ అ నెయిల్ టెక్నీషియన్ ఆర్ నెయిల్ ఆర్టిస్ట్ అంటాం అనమాట. సో వీళ్ళేంటి అంటే ఎక్స్పర్ట్స్ ఇన్ మానిక్యూర్, పెడిక్యూర్స్,
నెయిల్స్ని కేర్ చేయడంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారనమాట. ఎస్పెషలీ నెయిల్ ఆర్ట్ చేయడం, ఇప్పుడు జెల్ ఎక్స్టెన్షన్స్, ఇలా ఆర్కిలిక్ ఎక్స్టెన్షన్స్ ఇలా చాలా వస్తున్నాయి కదా. సో వీటిల్లో వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారనమాట. సో ఈ కెరియర్ మీరు చూస్ చేసుకుంటే మీరు ఇందులో సర్టిఫికేషన్ కోర్స్ కానీ డిప్లొమా కానీ చేయాల్సి ఉంటుంది. సో సేమ్ లైక్ అదర్ కోర్సెస్ దీంట్లో కూడా మీరు సర్టిఫికేషన్ మ్యాండేటరీ. సో యాజ్ అ నెయిల్ ఆర్టిస్ట్ మీకు సమ్వేర్ బిట్వీన్ 10K and 40K మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు పర్ మంత్ సాలరీ అనేది బయట ఇన్స్టిట్యూట్స్లో పే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ నెయిల్ ఆర్టిస్ట్కి కంపల్సరీ ఇంతే వస్తుందా సాలరీ అనేది ఇక్కడ కూడా మ్యాండేటరీ కాదు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆల్సో. సపోజ్ మనం ఉన్న ఏరియాలో మన సలూన్లో నెయిల్ ఆర్టిస్ట్ రిక్వైర్మెంట్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. సో నేను అబ్జర్వ్ చేసింది అయితే ఓన్లీ బ్రైడ్స్ ఆర్ సెలబ్రిటీస్ మాత్రమే నెయిల్ ఎక్స్టెన్షన్స్ని ప్రిఫర్ చేస్తున్నారనమాట. నాట్ ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు అఫోర్డ్ దెమ్. అందరికీ అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే దొరకట్లేదు అవి. సో ఓన్లీ స్టిక్కర్స్కి ఇలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కానీ జెల్ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ పెట్టుకోవాలి అంటే పెళ్ళికి పెట్టుకుంటున్నారు, లేదంటే సెలబ్రిటీ అయితే రెగ్యులర్గా చేయించుకుంటున్నారు. సో రిక్వైర్మెంట్ అక్కడ తక్కువ ఉంది కాబట్టి నెయిల్ ఆర్టిస్ట్కి డిమాండ్ అనేది ఎక్కువ అయితే ఉంది. బట్ అట్ ద సేమ్ టైం సాలరీ పేమెంట్ అంత హై ఉండకపోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ లైక్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ ఎర్లియర్. ఆల్రెడీ చెప్పాను కదా, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి ఈ సాలరీ బేసిస్కి. సో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కెరియర్ అని చెప్పవచ్చు కాంటెంట్ క్రియేషన్ అని. అండ్ ఇప్పుడు ఉన్న ట్రెండ్లో కూడా ఉన్న కెరియర్ అనమాట ఇది. సో యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో ఎప్పుడైతే మనం వీడియోస్ చేస్తూ ఒకరికి వాల్యూ ప్రొవైడ్ చేస్తామో దాన్ని కాంటెంట్ క్రియేషన్ అంటాం అనమాట. సో ఈ వీడియోస్ ద్వారా చేసేదాన్ని మనం కాంటెంట్ క్రియేషన్ అంటాము. సో దీనికి మనకు ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఏమీ అవసరం లేదు. మీ దగ్గర పర్టికులర్ నీష్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మనం నీష్ అంటే ఏంటి అంటే మనం బ్యూటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బ్యూటీ నీష్ అని అంటాము. అది మీరు ఫ్యాషన్ గురించి మాట్లాడితే ఫ్యాషన్ నీష్ అంటాం. సో ఆ నీష్ గురించి మీకు ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. పక్కన వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే కూడా మీరు ఆన్సర్ చేసేలాగా మీ నాలెడ్జ్ ఉండాలి. అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అంటే ఈ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది మీకు తెలిస్తే దాన్ని బట్టి మీరు ఈ కాంటెంట్ క్రియేషన్లో సక్సీడ్ అవ్వచ్చు. సో ఈ కాంటెంట్ క్రియేషన్ అనగానే చాలా డబ్బులు వచ్చేస్తున్నాయి అని అనుకుంటారు. బట్ కాంటెంట్ క్రియేషన్ అనేది అంత ఈజీ అయితే కాదు. సో ఫస్ట్ ఎంట్రీ లెవెల్లో మనం చూసుకుంటే ఫస్ట్ అంతా ఛానల్ మానిటైజ్ అవ్వాలి, మన ఛానల్ రికగ్నైజ్ అవ్వాలి ఇలాంటివి. లేదా మీరు ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నా కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవ్వాలి. ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మీరు దాటగలిగితేనే మీ ఛానల్ అనేది లేదా మీ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది రికగ్నైజ్ అవుతుంది, అంటే జనాలలోకి వెళ్తుంది. అప్పుడు మీకు ఏమైనా స్పాన్సర్షిప్స్ అంటే కొలాబరేషన్స్, పార్ట్నర్షిప్స్ అంటాం కదా, అంటే ఒక బ్రాండ్ వచ్చి మా ప్రోడక్ట్ని అడ్వర్టైజ్ చేయండి అని చెప్తారనమాట. సో అట్లా స్పాన్సర్షిప్స్ వస్తే మీకు అక్కడ అమౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మీరు బిగినర్స్ అయితే మీకు స్పాన్సర్షిప్స్ ఏమి ఉండవు కాబట్టి మీ ఛానల్ మానిటైజ్ అయ్యేంత వరకు ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు ఆర్ యూట్యూబ్లో ఛానల్ మానిటైజ్ అయ్యేంత వరకు ఎక్కువ మీరు అమౌంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు. బట్ వన్స్ మీరు టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోయారు అంటే మీకు చాలా బ్రాండ్ కొలాబరేషన్స్ వస్తాయి కదా, సో వాళ్ళే మీకు పే చేస్తారనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ద బ్రాండ్, ఎంత పెద్ద బ్రాండ్కి అడ్వర్టైజ్ చేస్తున్నారు, వాళ్ళ బడ్జెట్ ఎంత ఉంది, దాన్ని బట్టి మీకు ఈ అమౌంట్ అనేది వేరీ అవుతుంది. సో ఇన్ఫ్లుయెన్సర్స్కి పర్టికులర్గా ఇంత అమౌంట్ పర్ మంత్ వస్తుందని చెప్పడానికి ఉండదు. ఒక మంత్ ఇప్పుడు టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్నే తీసుకుంటే కూడా ఒక మంత్ థౌజండ్స్లో వస్తుంది, ఒక మంత్ ల్యాక్స్లో వస్తుంది, ఒక మంత్ అసలు ఏమీ ఉండకపోవచ్చు అనమాట. సో టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా అలానే ఉంటుంది సిచ్యువేషన్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ లెవెల్ యు ఆర్ అట్ ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది ఉంటుంది అనమాట. సో మీ కాంటెంట్ క్రియేషన్, మీ కాంటెంట్ చాలా బాగుంది అనుకుంటే యూ విల్ బీ అ టాప్ ఇన్ఫ్లుయెన్సర్. సో మీ కాంటెంట్ ఇప్పుడిప్పుడే రీచ్ అవుతుంది ఆడియన్స్ని, సబ్స్క్రైబర్స్ని అంటే మీరు ఇంకా గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట. సో నేను గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంకా. సో మనది ఇంకా టాప్ ఇన్ఫ్లుయెన్సింగ్ అనే స్టేజ్ రాలేదు కాబట్టి మనం ఇంకా గ్రోయింగ్లో ఉన్నాం కాబట్టి మనం గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారనమాట. సో ఇట్లా మీకు స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పాను అబౌట్ ద నీష్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. సో మన అకాడమీలో నేను టీచ్ చేసేది మాత్రం ఈ కాన్సెప్ట్స్ కూడా నేర్పిస్తాను అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఎలా నేర్చుకోవాలి, ఎలా వీడియోస్ ప్రొడ్యూస్ చేయాలి, ఎలా కాంటెంట్ క్రియేషన్ ఉండాలి, లైటింగ్ సెటప్ ఎలా ఉండాలి అండ్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలి అన్నీ నేర్పిస్తూ మనం కోర్స్ అనేది కండక్ట్ చేస్తామన్నమాట. సో మన కోర్స్లో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 బ్యాచెస్ ఉన్నాయి కాబట్టి మీరు కావాలి అనుకుంటే రిజిస్టర్ చేయొచ్చు.
ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ 2 బ్యాచెస్లో థియరీ క్లాసెస్తో పాటు ప్రాక్టికల్ డెమోస్ ఉంటాయి, ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి, హెయిర్ స్టైల్స్ ఉంటాయి అండ్ సారీ డ్రేపింగ్ స్టైల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కాంటెంట్ క్రియేషన్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ గురించి కూడా స్పెషల్ క్లాస్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ యాజ్ అ ప్యాకేజ్ మీరు నేర్చుకుంటారు కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా బ్రైట్ దగ్గర చేసేయగలరు. సో ఇన్ కేస్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి అనుకున్నా లేదా ఎంక్వైరీ చేయాలి అనుకున్నా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ మీద మెసేజ్ చేస్తే నేను పక్కా రిప్లై ఇస్తాను. I'll see you there. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ డర్మటాలజిస్ట్ ఆర్ కాస్మెటిక్ సర్జన్ అంటాం అనమాట. సో ఈ డర్మటాలజిస్ట్ కాస్మెటిక్ సర్జన్ వీళ్ళు ఏం చేస్తారు అంటే సర్జరీస్ కానీ లేదు అంటే డీప్ లేయర్స్ ఆఫ్ స్కిన్ లోకి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ప్రొవైడ్ చేసే వాటిని సర్జరీ కానీ ట్రీట్మెంట్ కానీ అంటారనమాట. సో వీళ్ళని మనం డర్మటాలజిస్ట్ అంటాము. సో ఈ డర్మటాలజిస్ట్ జనరల్గా దేన్ని ట్రీట్ చేస్తారు అంటే యాక్నే ఉంటుంది కదా, మనకి జనరల్గా పింపుల్స్ వస్తూ ఉంటాయి, ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి యాక్నే ట్రీట్మెంట్ చేయాలి అన్నా, లేదు యాంటీ వ్రింకిల్ ట్రీట్మెంట్స్ అంటే మనకి ఫేస్ పైన ఏవైతే ముడతలు ఉంటాయో వాటిని లిఫ్టింగ్ చేయాలి అన్నా, లేదు ఏదైనా కాస్మెటిక్ సర్జరీ చేయాలి అన్నా, సపోజ్ మన సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ లిప్స్ని ప్లంప్ చేసుకోవడం లేదా నోస్ని స్ట్రైట్ చేసుకోవడం, చీక్స్ని లిఫ్ట్ చేసుకోవడం ఇలాంటి ప్రాసెస్లన్నీ చేయించుకుంటూ ఉంటారు కదా. సో వాటిని మనము కాస్మెటిక్ ప్రొసీజర్స్ అంటాము. సో ఇవి చేసే వాళ్ళని మనము డర్మటాలజిస్ట్లు అంటాం అనమాట. సో ఇన్ కేస్ మీరు ఒక డర్మటాలజిస్ట్ అవ్వాలి అనుకుంటే మీరు కంపల్సరీ మెడికల్ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇంటర్లో బైపీసీ తీసుకొని మనం ఎలాగైతే ఎంబీబీఎస్కి వచ్చి డర్మటాలజీ స్పెషలైజేషన్ చేస్తామో ఆ ప్రాసెస్ అనమాట ఇదంతా. సో ఇంటర్ నుంచే మీకు బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, బైపీసీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఫ్రమ్ దేర్ యూ కెన్ బికమ్ అ కాస్మెటిక్ సర్జన్ ఆర్ డర్మటాలజిస్ట్. సో అది అయితే మీకు లైసెన్స్డ్ అండ్ అది లీగల్ ప్రాసెస్ టు బికమ్ అ డర్మటాలజిస్ట్ అనమాట. సో మీకు యాజ్ అ డర్మటాలజిస్ట్ ఎంత ఉండొచ్చు శాలరీ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1 lakh per month to 5 lakhs 6 lakhs కూడా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే దే హ్యావ్ పుట్ సో మచ్ ఆఫ్ దేర్ ఎఫర్ట్స్ ఇన్ టు బికమింగ్ అ డాక్టర్. వీళ్ళు డాక్టర్స్. సో వీళ్ళు డాక్టర్స్ అయినా కూడా మన బ్యూటీ ఇండస్ట్రీకి ఎందుకు వస్తున్నారు అంటే దే ఆర్ వర్కింగ్ విత్ స్కిన్. సో వాళ్ళు బ్యూటీని యాంప్లిఫై చేయడానికి, ఎన్హాన్స్ చేయడానికే వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా బ్యూటీ ఇండస్ట్రీలో ఒక కెరియర్. సో ద నెక్స్ట్ కెరియర్ ఆప్షన్ ఇస్ స్పా ఆర్ సలూన్ మేనేజ్మెంట్ అనమాట. సో మీకు ఈ ఫీల్డ్లో అసలు ఎలాంటి టచ్ లేకపోయినా కూడా యూ కెన్ అప్లై ఫర్ దీస్ జాబ్స్. సో ఇవేంటి అంటే మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, మీ జాబ్ రోల్ ఏముంటుంది అంటే మీరు ఇక్కడ ఒక సలూన్ని కానీ స్పాని కానీ మేనేజ్ చేస్తూ ఉంటారు. స్టాఫ్ని మేనేజ్ చేయడము, లేదు అంటే అక్కడ ఇన్వెంటరీ అంటే స్టాక్ ఏదైతే ఉంటుందో ఆ స్టాక్ని ఎంత తెప్పించాలి ఏంటి అని అకౌంట్స్ వేయడము, ఇలాంటివన్నీ మీరు మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్లో లైక్ ఈ జాబ్లో మీరు సెటిల్ అవ్వాలి అనుకుంటే మీకు డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ అన్నా ఉండాలి, లేదు అంటే డిప్లొమా ఇన్ హాస్పిటాలిటీ అంటారనమాట. సో ఈ డిప్లొమా అనేది అఫీషియల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, దాన్ని ఫినిష్ చేసి ఉండాలి, లేదు అంటే ఏదైనా ఎంబీఏ చేసి ఉండాలి. అప్పుడు మీరు చాలా ఈజీగా సలూన్ మేనేజ్మెంట్ అనేది చేయొచ్చు. కానీ ఇప్పుడు అందరూ మేనేజ్ చేసే సలూన్స్ ఎంబీఏ లేకుండానే చేస్తున్నారు కదా అంటే దానికి దీనికి స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో వాటి కోసమే. సో ఇఫ్ యూ వాంట్ టు గ్రో, మీరు మీ బ్రాండ్ని గ్రో చేసి మీ సలూన్ని ఒక బ్రాండ్ లాగా గ్రో చేయాలి అనుకుంటున్నారు అంటే మీకు ఇలాంటి ఎక్స్పర్ట్స్ ఉంటే చాలా త్వరగా గ్రో అవుతుంది. అదే ఓన్ ఎఫర్ట్తో సింగిల్ హ్యాండెడ్గా మీరు చేయాలి అనుకుంటే ఇట్ విల్ టేక్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ టైం అనమాట. సో అందుకని ఇలా టీమ్ని హైర్ చేసుకున్నప్పుడు మీకు గ్రోత్ అనేది చాలా త్వరగా కనిపిస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక జాబ్ రోల్ అని చెప్పొచ్చు మనం, దట్ బ్యూటీ ఇండస్ట్రీలోనే ఉంటుంది అనమాట ఇది. సో వీళ్ళకి యూజువలీ శాలరీస్ ఎంత ఉంటుంది అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 25,000 ఎంతైనా ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ బిగ్ ద బ్రాండ్ ఇస్. సపోజ్ మీ సలూన్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకుందాం, అప్పుడు 20,000 పే చేయడం కూడా సలూన్ ఓనర్కి చాలా కష్టం అవుతుంది. అదే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రాండ్ అనుకుందాం, ఒక 10 years నుంచి బూమింగ్ బ్రాండ్ అనుకుందాం, అప్పుడు మీరు 1 lakh కూడా పే చేయగలరు ఈజీగా. సో అలా ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. అండ్ ద నెక్స్ట్ కెరియర్ ఆపర్చునిటీ ఇస్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ అంటాం అనమాట. అంటే వీళ్ళు మన బ్యూటీ ఇండస్ట్రీలో ఏవైతే కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఉంటాయో వాటిని ఫార్ములేట్ చేయడం, అంటే వాటిని ప్రిపేర్ చేయడం దగ్గర నుంచి వాటిని ఇంప్రూవైజ్ చేసి ఎలా వాటిని క్వాలిటీ స్టాండర్డ్స్ మీట్ అయ్యేలాగా చేయాలి అనేది వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ బ్యూటీ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అన్ని ప్రోడక్ట్స్ అందరూ వాడడానికి ఉండదు. అట్ ద సేమ్ టైం
ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేశారు అంటే ఆ ప్రోడక్ట్ని వితౌట్ టెస్టింగ్ అది మార్కెట్ రూల్ రిలీజ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఎవరి స్కిన్కి ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి. సో ఆ టెస్టింగ్ ప్రాసెస్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ప్రాసెస్ అంతా కరెక్ట్గా అవుతుందా లేదా చూస్తారో వాళ్ళని ప్రోడక్ట్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్స్ అంటారనమాట. సో ఈ స్పెషలిస్ట్ ఏంటి అంటే జనరల్గా వాళ్ళు ప్రోడక్ట్ క్వాలిటీ కంట్రోల్లో అండ్ స్టాండర్డ్ సేఫ్టీ మెజర్స్లో వీళ్ళు డిప్లొమా చేసి ఉంటారు. వీళ్ళు సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా చేసి ఉంటారు అనమాట. సో ఇది చేయడానికి మనకి చాలా టైం అయితే పడుతుంది. దీనికి కొంచెం ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలా ఈజీగా ఫినిష్ చేయగలరు అనమాట. ఎందుకంటే కెమిస్ట్రీ అండ్ సైన్స్ కొంచెం అర్థం అవ్వాలి కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటే ఎనీవేర్ ఫ్రమ్ 25,000 to 1 lakh per month మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ 1 lakh కూడా దాటచ్చు డిపెండింగ్ ఆన్ ద బ్రాండ్. సో మీరు ప్రోడక్ట్ డెవలప్ చేసే బ్రాండ్ పెద్ద బ్రాండ్ అనుకోండి, సపోజ్ మ్యాక్ కాస్మెటిక్స్ ఏదైతే మన మ్యాక్ ఉంటుందో దానికోసం మీరు ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నారు అంటే దే విల్ పే మోర్ దాన్ 2 lakhs 3 lakhs 4 lakhs కూడా చేస్తారు. అదే మీరు చిన్న బ్రాండ్ ఏదైనా తీసుకోండి, వాళ్ళ కోసం చేస్తున్నారు, లేదా ఇప్పుడే ఒక ప్రోడక్ట్ కంపెనీ పెడుతున్నాం అనుకోండి, వాళ్ళ కోసం మీరు వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళు తక్కువగా పే చేస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆల్సో. సో ఈ ఫ్రీ మేకప్ క్లాసెస్ సిరీస్ సీజన్ 2లో నేనైతే ఒక 10 వరకు లిస్ట్ చేశాను. ఇవి కాకుండా దెర్ ఆర్ లాట్ మోర్ కెరియర్స్ అనమాట ఈ ఇండస్ట్రీలో. సో మీరు ఏది చూస్ చేసుకున్నా కూడా ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ యూ. అట్ ద సేమ్ టైం మీరు మీ బ్యాక్గ్రౌండ్ బట్టి, మీ అండర్స్టాండింగ్ని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు చూస్ చేసుకుంటే ఆ ఫీల్డ్లో మీరు త్వరగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ స్టే హైడ్రేటెడ్, స్టే బ్యూటిఫుల్. బై బై.